అందరికీ ఉన్నానండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి గతించిన కొంతకాలం నుంచి కొన్ని కారణాల వలన వాక్యాన్ని అందించలేకపోతున్నాను. కానీ దేవుడు మరలా మీ ముందుగా వాక్యాన్ని అందించే కృప భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి కృతజ్ఞతలండి. ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తలలో వంచండి ప్రార్థన చేస్తుంది. సకలాశీర్వాదాలకు కానుబుట్టిన మా ప్రియపలకతండి ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమని నరడేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఆదివారం కదండి. ఈరోజు మీ మందిరాలకు వెళ్తున్నారా? మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మనతో మాట్లాడే అమూల్యమైన మాటలను మనం వినగలిగే చెవులు కలిగి ఉండాలి. ఈరోజు దేవుని మందిరాల్లో ఆరాధించే కృప వాక్యము ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోగలగాలి. ఈరోజు ఆయన మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందామండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం అండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. ఎంతమందికి యోబు గురించి తెలుసండి? నిజమే కదా. ఈ యోబు చాలా నీతిమంతుడు, అలాగే ఒక్క రోజులోనే సర్వాన్ని కోల్పోయిన వ్యక్తి. ఈరోజు నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా, అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నాననుకుంటున్నావు. నాన్న వాళ్ళే వదిలేశారనుకుంటున్నావు. అయితే దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం మనం ధ్యానించుకుందామండి. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. చూడండి, ఇక్కడ యోబు గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారండి? నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. ఈరోజు నేను కూడా నీతిని విడవకుండా గట్టిగా పట్టుకునే వారిగా ఉన్నాం. ఏం గట్టిగా పట్టుకోవాలి అంటే నీతిని గట్టిగా పట్టుకోవాలండి. నీతి కలిగిన జీవితం జీవించాలి. మోషే వంటి వ్యక్తి నీతిమంతుడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడే చెప్పాడు స్వయంగాను. నమ్మకస్తునిగా ఉన్నావా? నీతిమంతునిగా ఉన్నావా? నీతిని వదలకుండా ఉన్నావా? నీతిని విడిచిపెట్టకుండా ఉన్నావా? దేవుని సన్నిధిలోకి నీవు మొట్టమొదట వచ్చినప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నావా? లేకపోతే ధనాపేక్షకు లోనైపోతున్నావా? నీతిని విడిచి అనీతిమంతులుగా మారిపోతున్నామా? ఒక్కసారి మనల్ని మనం సరిదిద్దుకోవాలండి. నీ హృదయం నిన్ను నిందిస్తుందా? నా హృదయము నా ప్రవర్తన అంతటి విషయం గురించి అంటే హృదయం నిందించదని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే యోబు నీతిని విడిచిపెట్టలేదు, నీతిని గట్టిగా పట్టుకున్నాడు, తన ప్రవర్తన సరిగ్గా ఉంది, దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాడు, యథార్థవర్తనుడిగా ఉన్నాడు. నిజమే కదా. మరి దేవాతి దేవుడు అంత యథార్థవంతుడు. అదేంటంటే యథార్థవంతుడు, నీతిని వదలలేనివాడు. మరి ఎందుకు వచ్చిన సమస్యలు అంటే నిజమండి, దేవుడు కలిగించలేదు కానీ సాతాను ఉంది. ఈ యొక్క యోబుకి నేను స్తుతించేస్తున్నాడంటే ఆస్తుంది కదా, బిడ్డలు ఉన్నారు, అలాగా ఉండడం వల్లే కదా స్తుతిస్తున్నాడు అన్నారు. అయితే దేవుడు ఒక్క మాట అన్నాడు, నీవేం తీసినా కూడా యోబు ప్రాణాన్ని మాత్రం ముట్టనివ్వలేదండి. నిజమే, బిడ్డల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, సర్వస్వాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. భార్య కూడా ఇంకా ఏంటి దేవుని విడిచిపెట్టి చావరాదా అందండి. అంటే యోబు ఒక్క మాట అన్నారండి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలా, ఆయన ఇచ్చే కష్టాన్ని పొందుకోకూడదు. నిజమే కదండి. చాలామంది ఆశీర్వాదాలే కావాలి మాకు, ఈ యొక్క శ్రమలొద్దు అని అనుకుంటాం. కానీ ఈరోజు ఆ శ్రమలు అనుభవించిన తర్వాత కూడా ఆ స్థితిలో ఏంటంటే నీవు ఈ దేవుడి యొక్క నీ నీతిని విడిచిపెట్టకుండా జీవిస్తావో లేదని ఒక పరీక్ష జరుగుతుంది. ప్రతి ఒక్కరికి శ్రమలు శోధనలు వస్తున్నాయంటే నీకు పరీక్ష జరుగుతుంది. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతోనే నీతిని విడవకుండా పట్టుకుంటున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? నీ ప్రవర్తన అంతటి విషయంలో నీ హృదయం హెచ్చరిస్తుందా? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా? నీ ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావు? ఎలాంటి పడిపోయిన స్థితిలో ఉన్నా వారిని లేవనెత్తేవాడుగా ఉన్నాడు దేవుడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతి కలిగి జీవించి నీతిని విడవకుండా యోబు ఎలాగైతే గట్టిగా పట్టుకున్నాడో అన్నీ కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. బంధువులు వచ్చారు, అన్నీ ఉన్నప్పుడు వచ్చారు కానీ యోబు కోల్పోయినప్పుడు ఎవరు కూడా రాలేదండి. స్నేహితులు వచ్చారంటే వారు వ్యాజ్యాలు ఆడుతున్నారు,
వాద్యం ఆడుతున్నారు. ఇలా అలా అలా ఏదో ఒక విషయం చెప్తూ ఉంటున్నారు. కానీ చివరికి దేవుడు యోబుని రెండింతలు ఆశీర్వదించాడండి. ఉన్నదాన్ని సమస్తము రెట్టింపు చేశాడు. భార్యను మాత్రం అదే భార్య అండి. బిడ్డలు మరి మరణించిన బిడ్డల్ని పరలోకంలో ఉన్నారు కదా 10 మంది బిడ్డలు. మరి మరలా 10 మందినిచ్చాడు. నిజమే కదా! దేవుడు ఎంత దయామయుడు అంటే, కష్టమొచ్చిందని నీవు విడిచిపెడితే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఈరోజు నీవెలాంటి స్థితిలో ఉన్నా నీతిని విడిచిపెట్టకండి. నీ ప్రవర్తన అంతటి విషయంలో సరిగ్గా ఉందా లేదా అనేది నీ హృదయం నిన్ను నిందిస్తుందేమో ఒక్కసారి పరీక్షించుకోండి. యథార్థమైన జీవితం కలిగి జీవిద్దాం. దేవునిలో నడిచే వ్యక్తులుగా ఉందాం. ఆయన్ని ప్రార్థించండి. మీరు ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు మీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసి మీ తండ్రికి ప్రార్థించండి. ప్రార్థిస్తే ప్రభువా అంటే పలికే దేవుడండి. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవనంటున్నాడు దేవుడు. గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన కనులంటండి మనల్ని చూచేయండి. నిజమే కదా! ఈరోజు నీతి కలిగి జీవిద్దాము. మన ప్రవర్తన అంతటి విషయంలో మన హృదయము నిందించే విధంగా లేకుండా సరి చేసుకుని జీవించే వరంగా ఉందామండి. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.